ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మొదటిగా దేవాతి దేవునికి వందనాలు తెలియపరుస్తూ కూడి చేరిన దైవ పిల్లలకే ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నామండి. సమయంలో మరొక సందేశాన్ని విందాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో, మందసము 3 నెలలు ఓబేదేమి ఇంట్లో ఉండగా యెహోవా అతనిని అతనింటి వారందరినీ ఆశీర్వదించెను అని లేఖనాల్లో రాయబడతా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఈ చక్కటి మాటను బట్టి ధ్యానం చేద్దామండి. ఓబేదేము అనగా అర్థం ఎదోము యొక్క బానిస అని అర్థం అండి. ఈ ఓబేదేము గేట్ వాచ్మెన్గా పనిచేసేవాడు, తన ఉద్యోగం. ఏమంటే అప్పుడు రాజ్య పరిపాలన కాలంలో మందసాన్ని, దేవుని మందసాన్ని అక్కడున్న వారి యొక్క నివసించే ఇళ్లలో పెట్టుకోవడానికి ఎవరూ అనుమతించలేదు, కానీ భయపడ్డారు. ఈ ఓబేదేము, గేట్ వాచ్మెన్ అయినటువంటి ఓబేదేము తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన ఇంటిలో పెట్టడానికి అనుమతించిన వాడు ఓబేదేము. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మందసం ఎప్పుడైతే వారింటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడో 3 నెలల్లో ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు అని బైబిల్ చెప్తా ఉందండి. దేవుని పిల్లారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, మందసము ఉన్న చోట సేవకుడు ఉంటాడు. సేవకుడుండి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన వల్ల మందసంలో ఉన్న దేవుడు రేపబడతాడు. రేపబడి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వస్తాడంటండి. అందుకనే సంఖ్యాకాండంలో 10వ అధ్యాయము 35వ వచనంలో అంటాడు కదా, ఆ మందసము సాగిపోవునప్పుడు మోషే యెహోవా లెమ్ము అంటా ఉన్నాడండి. మందసంలో ఉన్న దేవుణ్ణి చూడండి, సేవకుడైనటువంటి మోషే లెమ్ము అంటున్నాడంటే మందసం ఉన్న చోట సేవకుడు ఉంటాడు. సేవకుడు చేసే ప్రార్థన ఆ కుటుంబానికి, ఆ సంఘానికి ప్రార్థన ఆశీర్వాదం ఉంటుందంటండి, దేవుని ఆశీర్వాదం ఉంటుందండి. ఎందుకంటే మందసంలో ఏమున్నాయి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడతా ఉంది, మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, 10 ఆజ్ఞల పలకలు ఆ మందసంలో ఉన్నాయి. అందుకని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మందసంలో ఈ 3 రకాలుగా దేవుడుంటే మరి ప్రార్థన చెయ్యని ఇళ్లల్లో ఏముంటున్నాయి? మందసం ప్రార్థనకి సూచనగా ఉంటుంది. మందసం ప్రార్థనకి సాదృశ్యంగాను పరిశుద్ధతకు సూచనగాను కనబడతా ఉందండి. అందుకనే మందసం 3 నెలలు ఓబేదేము ఇంట్లో ఉండగా దేవుని బిడ్డలారా, అతని సొత్తంతటిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడంటండి. నేనంటా ఉన్నాను కదా, ప్రార్థన స్తుతి పరిస్థితులను మారిస్తే ప్రార్థన విజయాలను ఇస్తుందటండి. మరి ప్రార్థించగలిగిన అనుభవాలు మనకు కూడా ఉండాలి. చూడండి, చాలా మంది ఇళ్లల్లో ప్రార్థన లేని ఇళ్లల్లో ఏమున్నాయి అని అంటే కనుక, లోకా శుభవార్త 12వ అధ్యాయము 52వ వచనంలో చెప్పబడుతుంది, విరోధాలతో ఉన్నారంటండి. వాళ్ళు విరోధం, ఒకరికొకరికి పడట్లే. ఒకటి, ప్రార్థన లేని ఇళ్లల్లో ఏముంటున్నాయంటే విరోధాలు ఉంటున్నాయి. 5గురు ఉంటే 2 మాట్లాడుకుంటున్నారు, 3 మాట్లాడుకోని పరిస్థితులు అండి. ఇంట్లో వాళ్ళే రక్త సంబంధులే విరోధులు ఉంటున్నారంటండి, విరోధులు అయిపోతున్నారు. 2వది చూడండి, మార్కు శుభవార్త 9వ అధ్యాయం 28వ వచనంలో దెయ్యాలు పట్టుకుని ఉంటున్నాయంటండి కొన్ని ఇళ్ళు అండి. మనుషుల్ని దెయ్యాలు పట్టుకుని బాధపడుతున్న అనుభవాల్లో ఉంటున్నారు. ఎప్పుడైతే ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో, ప్రార్థించే అనుభవాలు ఉండవో,
కొన్ని ఇళ్లలో ఇదిగో ఇవి ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి. చూడండి, కొన్ని ఇళ్లలో అయితే మొదటి సమూయేలు గ్రంథం 25:36 విందులు, వినోదాలు, త్రాగుడు చాలా మత్తులుగా ఉన్నారంటండి కదండి. ప్రస్తుత కాలంలో ప్రతి ఇంటిలో ఆదివారం వస్తే చాలు చిత్తుగా తాగి మత్తుగా తిని పడుకునే వాళ్ళు ఎక్కువ అండి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆ ఇంట్లో విందులు, వినోదాలు తప్ప ప్రార్థన లేదు, విరోధాలు తప్ప ప్రార్థన లేదు. దేవుని బిడ్డలారా, దెయ్యాలతో బాధపడే అనుభవాల్లో ఉన్నారు కానీ ప్రార్థన లేదు. అంటే దేవుడు చెప్తారని కొన్నిళ్ళల్లో అయితే ఆదికాండం 20:18 గర్భాలు మూయబడిపోయి అంటండి, అనగా బిడ్డలు లేక బాధపడతా ఉన్నారు. పెళ్ళయి చాలా కాలం అవుతున్నప్పుడు కూడా పిల్లలు లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటున్నారండి. గర్భాలు మూయబడిపోయినాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకా చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12:17 చావుకి బ్రతుక్కి మధ్య కొట్టిని పెట్టాడుతున్నారంటండి మంచాల మీద పడి. ప్రార్థన లేని ఇళ్లల్లో ఏముంటున్నాయి అంటే కనుక చూడండి, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మందసము ప్రార్థనకు సూచనగా కనబడుతుంది. మందసము పరిశుద్ధతకు సూచనగా కనబడుతుంది. ప్రార్థనున్న ఇల్లు, ఒబేదేదేమి ఇల్లు ఆశీర్వదించబడ్డది 3 నెలల్లో. ప్రార్థన లేని ఇళ్లల్లో చూడండి, చాలా మంది ఇళ్లలో ఏముంటున్నాయంటే చెప్పబడతా ఉంది, విరోధాలు ఉన్నాయి, దయ్యం పట్టుకున్న అనుభవాలు ఉన్నాయి, పక్షవాత రోగంతో పడి ఉన్న ఇంట్లుగా ఉంటున్నారు, విందులు, వినోదాలు ఉంటున్నాయి, గర్భాలు మూయబడిపోయిన అనుభవాలు ఉంటున్నాయి. చావుకి బ్రతుక్కి మధ్య చూడండి, మందులు వాడుతున్నా కూడా తగ్గని రోగం చేత మంచాల మీద పడిపోయి అటు ఇటుగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటున్నారండి. అందుకని అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, ఇంత మంచి సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఒబేదేదేమి ఇంట్లో మందసం ఉంటే మరి నీ ఇంట్లో ఏముంటున్నాయి? గొడవలు ఉంటున్నాయా? బిడ్డలు లేని అనుభవం ఉందా? ఏమండి, చావుకి బ్రతుకి మధ్య మంచం మీద పడిన అనుభవాల్లో ఉన్నారా? దేవుని వాక్యం చెప్తా ఉంది, విందులు, వినోదాలు అన్నీ ఉంటున్నాయి కానీ మనశ్శాంతి లేదా? ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ మంచి సమయంలో ప్రార్థన చేయి. ప్రార్థనే నీ ఇంట్లో ఒక మందసంగా తయారైతే గనక దేవుని వాక్యం వింటున్న వారా చెప్పబడుతుంది. నేను చెప్పే మాట కాదు కానీ దైవ లేఖనాలు చెప్తున్నాయి. ప్రభు దీవిస్తాడు, ప్రభు ఆశీర్వదిస్తాడు. ఇక నుంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేయి, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. యేసు నామంలో ఆయన ఇచ్చే నిత్య ఆశీర్వాదము మనం పొందుకుందాం గాక. ఆమేన్.